హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. హాయ్. నీ పక్కన పడ్డాది లేదు చూడదే పిల్ల నాది నక్లెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడద పిల్ల నాది నక్లెస్ గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, బావగారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, నాది 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 నక్లెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడద పిల్ల నాది నక్లెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడద పిల్ల నాది నక్లెస్ గొలుసు. ఇది సార్. బాబు రక్షిత్, థాంక్యూ సో మచ్. హలో. ఇప్పుడు పాడిన రెహమాన్ వరంగల్లో ఉంటాడు. ఈజ్ బ్లైండ్ అన్నమాట, కళ్ళు కనిపించవు. సో ఇంటర్వ్యూ చేస్తున్నా. సో తను ఇంటర్వ్యూలో ఈ పాట, కొన్ని పాటల్లో సెలెక్టివ్గా ఆదిపురుషులో ఒక సాంగ్ పాడాడు, తర్వాత ఈ సాంగ్ చాలా బాగా పాడాడు. సో ఒకసారి నీతో మాట్లాడితే తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడని కాల్ కనెక్ట్ చేసా. సూపర్ సూపర్, చాలా బాగా పాడాడు. కానీ ఇప్పుడు ఫోన్ ఇస్తా, నీ మాటల్లో ఏం చెప్తావో చెప్పు. ఇస్తున్న ఫోన్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ రెహమాన్ గారు, బ్రహ్మాండంగా పాడారండి పాట. ఓకే సార్, నేను ఒక హీరోతో మాట్లాడే ఫస్ట్ టైం సార్, చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నా పాట మీరు పాడినందుకు, ఇవాళ నాతో మాట్లాడుతున్నందుకు. నాకే హ్యాపీ సార్, ఎందుకంటే ఒక మూవీ ఆర్టిస్ట్ నేను ఫస్ట్ టైం మాట్లాడడం. ఎక్కడ ఉంటారు రెహమాన్? నేను వరంగల్ బ్లైండ్ స్కూల్ సార్, లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ సార్, మాది బ్లైండ్ స్కూల్లో ఉంటాం సార్ మేము. ఓకే ఓకే. ఎస్, అట్లా. థాంక్యూ, తప్పకుండా కలుద్దాం ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు. ఓకే సార్, తప్పకుండా. రెహమాన్, రక్షిత్ది శశివదనే ఫిలిం వస్తుంది. నువ్వు డార్లింగ్ ప్రభాస్ వాయిస్ చాలా బాగా చేస్తావు కదా, సో రక్షిత్ కి శశివదనే సినిమాకి సంబంధించి బెస్ట్ విషెస్ చెప్పు. ఓకే ఓకే సార్, నేను మిమిక్రీ కూడా ప్రభాస్ వచ్చి మీకు విష్ చేస్తే ఎలా ఉంటుందో, మీ నెక్స్ట్ మూవీ రాబోతుంది కదా శశివదనే. హాయ్ రక్షిత్ డార్లింగ్, హౌ ఆర్ యూ? హాయ్ హాయ్ ప్రభాస్ గారు, ఎలా ఉన్నారు? శశివదనే అండ్ డెఫినెట్ గా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని మేము కోరుకుంటూ, ఇట్స్ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ, లవ్ యూ వన్స్ అగైన్ డార్లింగ్, లవ్ యూ సో మచ్, బాయ్. లవ్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ రెహమాన్. హీరో ఏ సర్ప్రైజ్ ఎట్లుందబ్బా, నచ్చిందా? థ్యాంక్ యూ సువర్ణ గారు. హ్యాపీ అనిపించిందా? చాలా బాగా పాడారు పాట చాలా బాగా పాడాడు. లాస్ట్లో శశివదనకు సంబంధించి ప్రభాస్ గారు వస్తే విషెస్ ఎట్లా అందించేస్తారో కూడా చాలా బాగా చెప్పాడు. నేను ఈ క్లిప్ మీకు పంపిస్తా. థ్యాంక్ యూ కాల్ లిఫ్ట్ చేసినందుకు. అయ్యో తప్పకుండా. యా బాయ్. ఎలా అనిపించింది రెహమాన్? మీరే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారా? ఓకే, ఎట్లా అనిపించింది? ఏమన్నా భయం? నీకు భయం లేదబ్బా, నీకు వెంటనే ఇవ్వగానే వెంటనే ఫ్లో వచ్చేసింది. అసలు అంతే. భయం అనిపిస్తుంది ఎప్పుడైనా నీకు? కామన్. భయం కామనా, భయం లేకపోవడం కామనా? జనరల్ గా మాట్లాడుతాం కదా, భయం అంటే ఏం లేదు. సో ఇప్పుడు మరొక సర్ప్రైజ్ అనమాట. చేస్తా కాల్, లిఫ్ట్ చేస్తే ఈ సర్ప్రైజ్ కూడా సక్సెస్ అవుతుంది, లేదంటే లేదు. లాస్ట్ కాల్. ఓకే ఓకే. ఈలోగా నువ్వు ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకో, ఈ రెండు పాటలు కాకుండా ఇంకో పాట ఏదో పాడేది కానీ. రఘు గుంచే గారికి చేసా, బట్ రెస్పాండ్ అవ్వలేదు. బట్ తర్వాత ట్రై చేస్తా. ఓకేనా? ఓకే మేడం. రెహమాన్, పాటలు చాలా బాగా పాడుతున్నావు, మిమిక్రీ చాలా బాగా చేస్తున్నావు. ఎప్పుడు లైఫ్లో ఎందుకు ఇట్లా అయింది, నా లైఫ్ ఇట్లా ఎందుకు అయింది అని అందరూ అనుకుంటూ ఉంటాం. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళే ఈ రోజుల్లో పేరెంట్స్ చదివిస్తున్నా కూడా లైఫ్ని లీడ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. కానీ అమ్మా నాన్నలు లేకపోయినా, కొంతమంది దూరంగా ఉన్నా, బ్లైండ్గా ఉన్నా, వేరే స్కూల్లో చదువుకుంటా, వాళ్ళు ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తింటా, ఎప్పుడు బ్రతకాలి అనే హోప్ ఉంటే తప్పితే చనిపోవాలన్న హోప్ చాలామందికి ఉండదు. మీ జోనర్లో చూస్తే ఎప్పుడైనా ఎవరైనా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నీ లైఫ్ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? నువ్వేం నేర్చుకున్నావు అసలు? నథింగ్ మేడం, ఏం కాదు. చనిపోవడం కాదు మేడం, ఎందుకంటే మనకు దేవుడు ఏం చేసిందంటే కళ్ళు లేకుండా మంచి టాలెంట్ ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని ఇంకా చనిపోవడం సూసైడ్ మార్గం కాదు. ఇంకా కళ్ళు లేకుండా కానీ ఎదగగలమని ఎవరైతే ఇంకా అట్లా ఆ విధంగా ఫీల్ అవుతారో, సో వాళ్ళకి నేను మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. చాలామందికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? చాలామంది ఫీల్ అవుతుంది, మేము ఇంకా బ్లైండ్స్ కదా అనుకుంటాం, కొంతమంది ఫీల్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మన దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి ఇచ్చినా, ఒకటి తీసుకున్నా, ఒకటి ఇస్తాడు. దాన్ని మనం ఇంకా పైకి వెళ్ళాలి, కానీ కళ్ళు లేవని మాత్రం మనం ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమైనా చెప్తావా మన వీడియో చూసే వాళ్ళకి కానీ, లేదా
ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు రెహమాన్ నీ మాటల్లో? సబ్స్క్రైబ్ టు దిస్ సిగ్నేచర్ యాంకరింగ్ పోస్ట్ కూడా కొట్టేసేటట్టున్నాడండి. సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ అంట. ఓకే, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ రెహమాన్. సో మీ ఆర్ఫనైజ్ ఏదైతే ఉందో, మీ మేడం ఏదైతే మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారో, సో మిగతా 25 మెంబర్స్ కూడా లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో అదంతా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నుంచి నీకే ఎంతవరకు హెల్ప్ అవుతుందో మా సిగ్నేచర్ స్టూడియో నుంచి నేనైతే హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత నీ మిమిక్రీ నచ్చిన ఈవెంట్స్కి నేను పిలవడం కానీ, లేదంటే నీ సాంగ్, నీ వాయిస్ నచ్చి ఎవరైనా ఒక సాంగ్ పాడించాలన్నా, లేదంటే ఏదైనా ఒక అటెంప్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా నువ్వు చదువుకో, ఇంకా స్ట్రాంగ్గా ఉండు. నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మీరు అందరూ కూడా మీరు హ్యాపీగా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.